ఏ ఆజ్ఞల విషయము తప్పిపోకుండా, బాగా వినాలి, ఒక్క మాట ముగించేస్తా. ఏ ఆజ్ఞల విషయము తప్పిపోకుండా తల వెంట్రుకలు మించిన తప్పులు ఎలా చేశాడు ఆయన? నా నేరములు తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఆజ్ఞలను ధిక్కరించకుండానే తల వెంట్రుకలను మించిన తప్పులు దావీదు ఎలా చేశాడు అంటే మనస్సుతో చేశాడు. ఆ మానసిక పాపములు, ఆధ్యాత్మిక పాపములను గూర్చి కూడా దావీదు ఘోరంగా ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవునికి నచ్చేశాడు. రే, నువ్వు శరీరంతో ఏం చెయ్యకపోయినా నీ హృదయములో ఉన్న ఒక తలంపును గూర్చి ఇంత ఏడుస్తున్నావురా, నువ్వు నీతిమంతుడివి, నీ మనస్సు నీతిగల మనస్సు అని దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేశాడు. దావీదు జీవిత కాలములో అదొక్కటి ఏదో జరిగింది తప్ప ఇంకెన్నడూ ఏ తప్పు చేయలేదు. యుగ యుగాలు దావీదుని గురించి ఏం చెప్పుకుంటారు చెప్పండి? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనక మనుషుల దృష్టికి మనము యోగ్యముగా ఉండనక్కరలేదు, దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటే చాలు. మనల్ని దూషించే మనుషులు కూడా గతించిపోతారు, ఈ లోకమే గతించిపోతుంది. కానీ మన నిత్య నివాసము పరలోకంలో ఉంది. అక్కడికి వీళ్ళెవరు రారు, అక్కడికి నిందలు రావు, ఈ దుష్ప్రచారాలు రావు.